వెల్కమ్ టు ఎన్డీటీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాగా పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రధానంగా కేసుల్లో ముద్దాయిలుగా నిలుస్తున్నారంటే ఎస్ అని చెప్పుకోవాలి. అయితే రీసెంట్గా పేర్ని నాని గారు వైఎస్ఆర్సీపీలో సింహభాగాన్నే దక్కించుకున్నారు. ఆయన మాటలతో కానీ లేకపోతే ఆయన వేసే పంచ్లతో కానీ మీడియాని అలాగే అభిమానులు ఎప్పటికప్పుడు రంజింపజేస్తూనే ఒకంత ప్రతిపక్షాల్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు కూడా. అయితే ప్రస్తుతం ఆయన పై నడుస్తున్న కేసుల గురించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. సార్తో మాట్లాడే విషయాలు ఏంటి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పేర్ని నాని గారి పైన నడుస్తున్న కేసుల గురించి ఏమంటారు? పేర్ని నాని గారి వ్యవహారము గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే దీన్ని గతంలో గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన వైఫల్యాలు అనుకోవచ్చు, లేదా ప్రభుత్వం చాలా చేసింది, అవన్నీ కూడా వాళ్ళే తవ్వి తీసుకుంటున్న విషయాలు ఇవి. అక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు కానీ ఇంకోటి కూడా ఇక్కడేం కనబడట్లేదు. కేవలం వాళ్ళు చేసినవి బయట కనబడుతుంటేనే, బయటకు వస్తుంటే ఒక్కొక్కటిగా వ్యవహారాలు వస్తున్నాయి. ఇది ఒక 20 days 1 month బ్యాక్ పేర్ని నాని గారి వ్యవహారం బయటకు వచ్చింది. ఇట్లా ఎన్నో వందల వేల టన్నుల బియ్యం ఏమైందని అంటే రేషన్ బియ్యం, కాటా యొక్క ప్రాబ్లము, కాటా అదే ఏదైతే తూకం వేస్తారో లారీలతో సహా వే బ్రిడ్జ్, దానికి అది ప్రాబ్లం ఉందని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఏం చెప్పాడు ఆయన, ఇట్లా ఉంది, ఎంత తవ్వకం సరే ఎంత తేడా వచ్చిందో చెప్పండి, మేము దాన్ని చెక్ ఇచ్చేస్తాం అన్నాడు. నాకు ఎక్కడ అంటే ఒక సగటు ప్రేక్షకుడిగా, నాకు సగటు ఓటర్గా నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, అక్కడ మీకు ఒక వస్తువు నచ్చింది, అడికి పైసలు ఇవ్వకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే తర్వాత ఒక 10 రోజులకు 1 రోజులకు వాడు వచ్చి షాప్ వాడు వచ్చి, ఇది నా షాప్లో ఐటము నాకు చెప్పకుండా దొంగిలించి తీసుకొచ్చావు అంటే, దొంగిలించి తీసుకొచ్చాను, దొరికిపెట్టేకైనా సరే దాని ప్రైస్ అంతా చెప్పు, డబ్బులు ఇచ్చేస్తాను అని అన్నట్టు ఉంది కదా. అంటే ఆ మాట అనడం ద్వారానే దొరికారంటారా మీరు? అలా అన్నాడు ఆయన. ఎంత అయిందో చెప్పండి, దీన్ని నేను పే చేసేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఎద్దేవా చేసే క్రమంలో కౌంటర్ ఇద్దామన్నట్టు ఇరుక్కుపోయాడు అంటారు మీరు? ఇద్దేవని కాదు, దొరికిపోయినప్పుడు సైలెంట్ కూరుకోండి, లేకపోతే ఏదంటే ఓకే, క్లియర్గా కనబడుతుంది దానికి, నేనేం చేయలేదు, మా ఇంటి ఆడవాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు, మా ఆవిడ చాలా గట్టిదాయి కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోకుండా నిలబడింది, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన. అంటే మరి గతంలో వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి, వాళ్ళ భార్యలకి, తల్లులకి, వాళ్ళందరికీ ఎన్ని కామెంట్స్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళు చెవిన పడలేదు, అవన్నీ అప్పుడు ఖండించాలని అనిపించలేదా? ఇప్పుడు వీళ్ళకి మాట్లాడేసరికి వీళ్ళకి కూడా ఏం మాట్లాడారు, కేవలం మీరు మీ భార్య పేరు మీద ఉన్న ఏదైతే గొడౌన్స్ కట్టారో, లేదంటే రేషన్ డీలర్కి సంబంధించిన అవన్నీ అవకతవకలు జరిగాయో, ఆవిడ శ్రీమతి జయసుధ గారి పేరు మీద ఉంది కాబట్టి దాని గురించి ఆవిడకి కేసులో ఫైల్ నేమ్ ఎంటర్ చేసి మాట్లాడతామని చెప్తుంటే, ఆవిడ గట్టిదే కాబట్టి అంటే తప్పు చేసిన దానికి కేసులు వేయకూడదు వీళ్ళకి. మరి ఎంత సిన్సియర్గా ఎన్ని మాట్లాడారు కదా, ఎన్ని విమర్శించారు కదా. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే లేని కేసులు పెట్టి పుట్టగించి క్రియేట్ చేసి అరెస్ట్ చేశారు. ఆయన రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే దాని మీద ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసులో అస్సాంకి ట్రాన్స్ఫర్ అయిపోయాడో అవన్నీ పత్రాలు తగలబెట్టేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు, ఆ గోదాములు కూడా లోన్ పెట్టి కట్టాను, ఏదో కొన్నాళ్ళకి జీవిత చరమాంకంలోనో లేదా రిటైర్మెంట్ అయ్యాకో ఆ వచ్చిన ఇంట్రెస్ట్ రెంట్ డబ్బులతో బతకొచ్చు కదా, అందుకే ఆ గోడౌన్ కట్టాను, ఆ రైస్ అన్ని పెట్టుకునే గోదాం లాంటి కట్టుకున్నాము అన్నట్టు చెప్తున్నారు ఆయన. అంటే తందాకొస్తే కానీ ఆ పెయిన్ తెలియట్లేదు, చూసారా. అసలు అక్కడ ఇంకోటి, జయసుధ గారి గురించి కానీ అదే ఆయన శ్రీమతి గారి గురించి ఎవరు ఎక్కడ తప్పుగా మాట్లాడలే. ఆమె మీద కానీ ఆమె వ్యక్తిత్వం మీద కానీ ఎవరు విమర్శలు చేయలేదే. కేవలం ఈయనే ఇవన్నీ వస్తున్న వార్తలు వస్తున్న దాని మీద ఒక ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఏంటది పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి యొక్క వియ్యంకుడు ఈ రేషన్ డీలర్ వెంట ఏదో చేశాడని అన్నారు. మరి అటు తిరిగి వచ్చేసరికి ఇక్కడ పేర్ని నాని గారి వ్యవహారం పేరు వస్తుంది. దీన్ని ఎలా చూడమంటారు? ఇప్పుడు ఆయన కూడా సరే సైలెంట్ అయిపోయింది, కోర్టు చట్టంలో తేల్చుకుందాంలేండి అని అంటే అయిపోయింది. నేనేం చేయలేదు, నా భార్యను అనవసరంగా నిందిస్తున్నారని ఏవేవో చెప్తున్నాడు ఆయన. సరే నోటీసులు ఇచ్చారంట, అయితే కానీ ఆవిడ లేరంట కదా నోటీస్. మరి అదే చెప్తున్నాడు కదా, ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఒక ప్రముఖ దర్శకుడికి కూడా నోటీసులు ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన, కనబడ్డారు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అదంతా మళ్ళీ సర్దుమణికి ముందస్తు బెయిల్ ఏవో తెచ్చుకున్నాక అప్పుడు మళ్ళీ కనబడి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, పలానా షూటింగ్లో ఉన్నా, పలానా దగ్గరికి వెళ్ళాను అన్నట్టు మాట్లాడారు. అంటే ఎవరైనా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఆ మధ్యన మోహన్ బాబు గారి మీద వ్యవహరించినప్పుడు కూడా ఆయన కూడా పరారీలు ఉన్నారు, కనపడలేదు అన్నట్టుగానే వచ్చింది వార్త.
ఈవెన్ జానీ మాస్టర్ నుంచి కూడా మొదట్లో దొరకలేదు, తర్వాత దొరికారండి. ఈ మధ్యకాలంలో ఎలా నడుస్తుందంటే ఎవరో నోటీసులు ఇస్తే దొరికిపోతున్నాము, ఇంకా మనం తప్పించుకోవడానికి మార్గం లేదనే టైంలో ఎక్కడో పరారీలోనో అప్స్కాండ్కో అండర్ గ్రౌండ్కో వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్లో మధ్యంతర ఉత్తర్వులు తెప్పించుకోవడానికి ప్రయత్నించడం, వాళ్ళ లాయర్ల ద్వారా అన్ని చేయించుకున్నాక అప్పుడు పర్వాలేదు, లేదు ఒకవేళ ముందస్తు బెయిల్ దొరకకపోయినా పర్వాలేదు అనిపించే టైంలో అప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా న్యాయమే గెలుస్తుంది, పోరాటం చేస్తాం ఖచ్చితంగా, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ కక్ష సాధింపు చర్య. కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు, చెప్పాను కడిగిన ముచ్చల్లా వస్తుంది కవిత అన్నారు, అట్లే వచ్చింది. ఎప్పుడు 4 నెలలు వస్తారండి, ఎప్పటికైనా వస్తారు, సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాలకి వచ్చినప్పుడు అదే మాట చెప్తారు, వెళ్ళినప్పుడు ఇది ఏం తెలియదు అంటారు. లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే స్వతంత్ర సమర రోజులు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి జైలుకి వెళ్ళినంత గర్వంగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు చేసిన స్కాములు. కవిత గారు చేశారా లేదా అనేది జనాలకి బాగా తెలుసు, మనం ఏం అనలేం కూడా. కానీ కేసీఆర్ గారు లాంటి పెద్ద వ్యక్తులు కూడా అదే డైలాగ్ వాడతారు. కేసీఆర్ గారు కాదండి, ఎవరైనా కూడా ఇదే ధోరణిలో ఉంది, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు పేరు నాని గారి వ్యవహారం కూడా కేసు ఫైల్ చేశారు, ఆయన A5గా ఆయన పేరు కూడా పెట్టారట, శ్రీమతి గారి పేరుతో పాటు ఈయనది A5గా ఇతని పేరు కూడా ఉంది లిస్టులో. చూడాలి మరి, అంటే ఇవన్నీ దొరికిపోతున్నారు, పైగా కక్ష సాధింపు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నా పాయింట్, ఇంతకీ నోటీస్ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఆవిడ లేదు, ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి ప్రధాన ముద్దాయి అదే అక్యూజ్డ్ గా ఆవిడ పేరు పెట్టారంట, 5వ ప్లేస్ లో పెట్టారు, లేరు కాబట్టి గుమ్మానికి అంటించి వెళ్ళారన్నట్టుగా వస్తుంది. ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆ ఇండ్లు రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు చూస్తాం కదా గోడలో. అంతే కదా, ఎకనామిసిటీ ఎట్లా మరి వినూత్నమైన ఎకనామిక్. ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళు ఆ పార్టీ ఆఫీసులు కట్టుకున్నప్పుడు కూడా వెళ్ళి, బాబు మీరు ప్రభుత్వ స్థలాల్లో కట్టారు, మీరు సరిగ్గా ప్రాపర్ గా లేకపోతే మేము ఇంటిమేషన్ ఖాళీ చేయండి లేదా కూల్చేస్తామని చెప్తే ఎవరు కనబడలేదంట. ఏం చేశారు, ఒక వీడియో తీసుకొని అక్కడ గోడకు అంటించుకొని, సార్ ఇట్లా 2 సార్లు వచ్చాం 3 సార్లు వచ్చాం, ఇప్పటికి ఎవరూ లేరు, అందుకే గోడ మీద అంటిస్తున్నాం, వీడియో కూడా తీస్తున్నాం, మీడియా మిత్రులు కూడా పిలిచాం, వాళ్ళ సమక్షంలో పెట్టి వెళ్తున్నాం, ఎందుకంటే రేపొద్దున మేమే ప్రభుత్వ అధికారులు నోటీస్ ఇవ్వకుండా కూల్చారని చెప్పి రివర్స్ గేరేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు నోటీస్ అంటించి 2-3 సార్లు వెళ్ళుంటారు, లేరు, నోటీస్ అంటించి వీడియో తీసుకొని పెట్టుకుంటారు, ఇరుగు పొరుగు సాక్ష్యంగానే పెట్టుకుంటారు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు కదా. ఓకే. సో బట్ వీళ్ళు కూడా మేము తప్పు చేయలేదు అంటారు. మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, ఆయన బండబూతులు తిట్టాడు. ఆయన, అరే ఇంత మాట్లాడావు నువ్వు, నాయకుడు కార్యకర్తలని మోటివేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చెప్పు చూపించి మరీ ఎంత మాట్లాడిన వ్యక్తివి, అది మీరు తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పొచ్చు కదా, లేదంటే ఆ గొడవలు నావే అని ధైర్యంగా చెప్పొచ్చు కదా, ధైర్యం చెప్పే ఇది కూడా లేదు, నువ్వే నాయకుడు అయ్యా అన్నట్టుగా ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు లాస్ట్ వీక్ ఎప్పుడు చూస్తే. సో చూద్దాం ఏంటి, ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకున్నట్టుగా ఉందండి. ప్రతి మాజీ మంత్రి మీద కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క వ్యవహారం బయటకు వస్తుంది. ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా వినాలో, ఎన్ని బయటకు వస్తాయో మనం అలా వేచి చూడి నోరు వెళ్ళబెట్టడం తప్ప ఏం చేయలేం. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.